గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అవర్ డిబేట్తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్. 8 ఏళ్లలో 7,000 కోట్లు ఖర్చు. మన దేశంలో గత 8 ఏళ్లలో జరిగిన ఎన్నికల నిర్వహణకు ఏకంగా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఖర్చును తగ్గించుకోవాలంటే జమిలీ ఎన్నికలు జరగడమే మేలంటోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉందంటూ పార్లమెంటులో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేయడంతో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల చాలా ఉపయోగాలుంటాయన్నది బీజేపీ నేతల మాట. దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట ఎన్నికలు ఉండటంతో అభివృద్ధి పనులకు బ్రేక్ పడుతోందంటోంది. ఎన్నికల కోడ్ కారణంగా పథకాల అమలు పక్కన పడుతోందని కూడా అంటోంది. దీనికి తోడు ఎన్నికల నిర్వహణ ప్రచారంపై దృష్టి పెట్టడం వల్ల పాలన సజావుగా సాగడం లేదని వాదిస్తోంది కమలం పార్టీ. 2014-22 మధ్య కాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే వీటి నిర్వహణకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు అయిందంటూ పార్లమెంటు దృష్టికి తెచ్చారు మంత్రి కిరణ్ రిజిజు. అందుకే జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయానికి వస్తామన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని 2016లోనే తెరపైకి తెచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరిగింది. ఆగస్టు 30, 2018న ఈ ప్రతిపాదనపై డ్రాఫ్ట్ ప్రపోజల్ను ప్రభుత్వానికి సమర్పించింది లా కమిషన్. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణతో పాటు ఎన్నికల చట్టాన్ని కూడా మార్చాలని సిఫార్సు చేసింది. వాస్తవానికి 1967 వరకు దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగేవి. అయితే ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు రద్దు కావడం, కేంద్రంలోనూ ప్రభుత్వాలు 5 ఏళ్ల టర్మ్ పూర్తి చేసుకోకుండానే కూలిపోవడంతో లోక్సభ, శాసనసభలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పుడు ప్రతి ఏటా కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుకు జరపాల్సి వస్తుంది, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలను ఆలస్యం చేయాల్సి వస్తుంది. దీని చుట్టూనే ఇప్పుడు వివాదం రాజుకుంటోంది. ఇక ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్రాల్లోనూ లబ్ధి కలుగుతుందన్న అనుమానం ఇతర పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. జమిలీ ఎన్నికల నిర్వహణకు ముందుగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి లోక్సభలో 3/2 మెజారిటీ అవసరం. ప్రస్తుతం బీజేపీకి దీనికి సరిపడా బలముంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ నిర్ణయాన్ని బీజేపీ అమలు చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అయితే ఇతర పార్టీలు దీనికి ఎంతవరకు మద్దతు ఇస్తాయన్నదే ఇప్పుడు కీలకం. ఒకవేళ మెజారిటీ పార్టీలు మద్దతు ఇవ్వకపోయినా బీజేపీ జమిలీ ఎన్నికల నిర్ణయాన్ని తీసుకుంటుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరో 2 ఏళ్లలో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మోడీ సర్కార్ ఏం చేస్తుందన్నది రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ అంశంపైన విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జమిలీ ఎన్నికలపైన మళ్ళీ ఒక చర్చ అయితే మొదలైంది. ఖర్చు తగ్గించుకోవాలన్నా, పాలన మెరుగ్గా జరగాలన్నా జమిలీనే మేలనేది కేంద్రం ఇస్తున్నటువంటి జస్టిఫికేషన్. ఇందులో ఎంత వాస్తవం ఉంది? ఈశ్వర్, ఇప్పుడు ఖర్చు ప్రాతిపదికన అయితే ఓ పని చేద్దాం, 20 ఏళ్ళకోసారి ఎన్నికలు పెట్టుకుందాం. అసలు ఖర్చు ఇంకా తగ్గుతుంది కదా. 10 ఏళ్ళకోసారి ఎన్నికలు పెట్టుకుందాం, ఇంకా తగ్గుతుంది కదా. లేకుంటే సౌదీ అరేబియా రాచరిక వ్యవస్థనో, జోర్డాన్లో ఉన్న రాజులాగానో, మొరక్కోలో ఉన్న రాజులాగానో 50 ఏళ్ళు 70 ఏళ్ళు, ఇప్పుడు అల్ సౌద్ వంశము దాదాపు 100 ఏళ్లకు పైగా ఈ అరబ్ దేశాల్లో పాలిస్తుంది కదా. మరి అలాగే మనం కూడా పెట్టుకుందాం కదా. 30 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఎన్నికలు పెట్టుకుంటే పంచాయతీ ఉంటుంది కదా. చేస్తున్నామా? అందువల్ల ప్రజాస్వామ్యానికి డబ్బుతో లెక్కలేసి లెక్క పెడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్కే తీసుకుందాం. కేంద్రం చెప్పిందని చెప్పారు కదా. 8 ఏళ్లలో 7,000 కోట్లు అంటే ఇంకొక 1,000 కోట్లు నేను కలుపుతున్నా. 8,000 కోట్లు అనుకుందాం. సంవత్సరానికి 1,000 కోట్లు. సంవత్సరానికి 1,000 కోట్లు. భారతదేశంలో సుమారు 60 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంటే 8,000 కోట్లు బై 60 కోట్లు లెక్క ఎంత అవుతుంది? 15 రూపాయలు 60 పైసలు అవుతుంది సంవత్సరానికి ప్రతి ఓటర్ హక్కు. అంటే ప్రతి ఏటా దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు, ప్రజల ప్రాతినిధ్యంతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ కొరకు 15 రూపాయలు 60 పైసలు ఒక ఓటర్ పైన ఖర్చు పెట్టడం కూడా ఖరీదైతే ఇక ఇంతకన్నా అరాచకమైన ఆర్గ్యుమెంట్ ఇంకుంటుందా? దివాళాకోర్ ఆర్గ్యుమెంట్ ఇంకోటి ఉంటుందా? అంటే పర్ ఓటర్ ఎక్స్పెండిచర్ లేదా పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఆన్ ఎలక్షన్స్ పర్ ఇయర్ ఇట్ జస్ట్ ₹15 60 పైసా. 60 కోట్లు. నాకు తెలిసిన అంకగణితం ఇది. ఏమన్నా తప్పుంటే చెప్పండి. 1,000 కోట్లు బై 60 కోట్లు ఎంత అవుతుంది? 15 రూపాయలు 60 పైసలు అవుతుంది. 16 రూపాయలు. మరి 15 రూపాయలు 60 పైసలు ఖర్చు పెట్టడానికి అంత ఇబ్బంది. 16 రూపాయలు వేసుకుందాం. సో దీనికి అదొక ఖర్చు కిందకి వస్తుందా?
ఇక ఇది ప్రభుత్వం పెట్టే ఖర్చు. ఇక పార్టీలు వేల కోట్లు ఖర్చు పెడుతుందంట, మంచిదే కదా. ఇప్పుడు డబ్బుండి అడ్డగోలుగా నల్లధనాన్ని కూడబెట్టుకున్న రాజకీయ నాయకుల నుంచి ఏదో రూపంలో ప్రజలకు వస్తే మంచిదే కదా. సో ప్రజల దాన్ని మించిన డిస్ట్రిబ్యూషన్ పావర్టీ అలివియేషన్ స్కీమ్ ఇంకోటి ఏం లేదు కదా, పేదరిక నిర్మూలన. సో దాని ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా అన్యాయమా చర్చ పక్కకు పెడదాం. జరుగుతున్న ప్రక్రియ ఏంటి? సో ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు ఖర్చు పెడుతుంది. ఎందుకు ఖర్చు పెడుతుంది? సో తమ ర్యాలీలకు మనుషులు తోలుకొచ్చడానికి ఖర్చు పెడుతుంది, వాళ్ళ బిర్యానీ ప్యాకెట్లకు ఖర్చు పెడుతుంది, పోస్టర్లకు ఖర్చు పెడుతుంది, వాహనాలకు ఖర్చు పెడుతుంది, అందులో పోసే ఇంధనానికి ఖర్చు పెడుతుంది, వాటిని నడిపే డ్రైవర్లకు ఖర్చు పెడుతుంది, హోర్డింగ్లకు ఖర్చు పెడుతుంది, ఓటర్లకు డబ్బులు ఇచ్చడానికి ఖర్చు పెడుతుంది. ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతోంది? బాగా బలిసిన జలగల్లో ఉన్నటువంటి నల్లధనం పోగేసుకున్న రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజానీకానికి వెళ్ళి ఇది ఒక పెద్ద ఎకనామిక్ బూస్టింగ్ కూడా ఉంటుంది కదా, పబ్లిక్ స్పెండింగ్ కదా. పెద్ద ఎక్స్పెండిచర్ పెరిగితే ఎకానమీ డెవలప్ అవుతుంది కదా. అవును. సో నష్టం ఏంటి? సో అంటే వీళ్ళు దాచుకోదలుచుకున్నారు 5 ఏళ్ళకోసారో 10 ఏళ్ళకోసారి ఎన్నికలు పెట్టి 10 ఏళ్ళ దాకా నయా పైసా జేబులోకి వెళ్ళి తీయకుండా 10 ఏళ్ళు సంపాదించి 10 ఏళ్ళకోసారో 5 ఏళ్ళకోసారో ఖర్చు పెడదాం అంటున్నారు. అది అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? సో అందువల్ల ప్రజాస్వామ్యము ఎక్కడ కూడా ఇప్పుడు మీకు అమెరికాలో ఎన్నేళ్లకోసారి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు అవుతాయి, 4 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు అదే కాకుండా అమెరికాలో మళ్ళీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికలు జరుగుతాయి, సెనేట్కి ఎన్నికలు జరుగుతాయి, జరగడం రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. అమెరికా పేద దేశం అయిపోయిందా? ఇజ్రాయిల్ ఎన్నిసార్లు ప్రభుత్వాలు పడిపోయాయి, జపాన్లో ఎన్నిసార్లు ప్రభుత్వాలు పడిపోయాయి, ఇజ్రాయిల్ జపాన్లు పేద దేశాలు అయిపోయాయా? ఇవన్నీ అందువల్ల ఎన్నికల వల్ల ఖర్చు అనేటువంటి ఆర్గ్యుమెంట్ అనేది ప్యూర్ అబ్సల్యూట్లీ అర్థరహితమైన అశాస్త్రీయమైన వాదన కాదని చెప్పండి. నాకు ఏ రకంగా అవుతుంది? భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల కంబైన్డ్ బడ్జెట్ ఏడాదికి సుమారు 70 లక్షల కోట్లు. 70 లక్షల కోట్లలో ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి అది ఖరీదైంది, ఎన్నికలు పెట్టడం ఖరీదైంది అంటే ఏమైనా అర్థం ఉంటుందా? అరే ఏమన్నా దేశంలో ప్రజాస్వామ్యానికి లెక్కలు కడతారా అంటే నాకు అర్థం కాదు. 70 లక్షల కోట్ల బడ్జెట్లో 1000 కోట్లు అంటే ఎంత లెక్కపండి? మీరు చెప్పండి, పర్సంటేజ్ ఎంత చెప్పండి నాకు. అరే ఆశ్చర్యంగా ఉంటుంది. 1% అయినా కూడా 70,000 కోట్లు అవుతుంది కదా. 1000 కోట్లే కదా ఖర్చు పెట్టేది, 1% కాదు, 0.00% కదా. దానికి మీరు కూడా ఖర్చు పెట్టడాన్ని లెక్కలేసి ఇంకొక లాభం కూడా చెప్తాను. తరచు ఎన్నికలు జరిగితే ఇప్పుడు 29 ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే వెంటనే పెట్రోల్ 10 రూపాయల డీజిల్ పెట్రోల్ 6 రూపాయలు, డీజిల్ 10 రూపాయలు తగ్గిందా లేదా? బెంగాల్ ఎన్నికలు జరిగిన 2 నెలల పాటు లేదా? పెట్రోల్ రేట్లు తగ్గడాన్ని ఇటీవల యూపీ ఎన్నికల సందర్భంగా 4 నెలలు పెట్రోల్ డీజిల్ ధర పెరగలేదు కదా. మంచిదే కదా. అది ఎన్నికలు తరచూ వస్తే ప్రజలకి ఇంత ఉపశమనం దొరుకుతుంది కదా. రైట్. ఇక్కడ ఇంకొకటి సార్, ఇప్పుడైతే మీరు అన్న దాంట్లో చూస్తే ఎన్నికల ఖర్చు అనేటటువంటి ఒక పాయింట్ అయితే రూల్డ్ అవుట్, దాన్ని పక్కన పెడదాం. పాలన మెరుగ్గా జరగాలంటే అంటే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి కుంటుపడుతోంది, మొత్తం ఎన్నికలపైన దృష్టి పెడుతున్నారు, పాలనపైన దృష్టి పెట్టట్లేదు అనేది ఇంకో వాదన. ఈ 2 పాయింట్స్ బేసిక్గా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. సో పాలన మెరుగ్గా జరగాలంటే జమిలీ కావాలనే అంశానికి సంబంధించి ఏం చెప్తారు? పాలన మెరుగు కావాలంటే ప్రధానమంత్రి వచ్చి ఒక రాష్ట్రంలో 70 ర్యాలీలు పాల్గొనకుండా బండి సంజయ్ కుమార్కు వదిలేస్తే, జిల్లా పార్టీ అధ్యక్షులకు వదిలేస్తే, రాజకీయ పార్టీలు డెమోక్రటైజ్ చేస్తే, ఏ నియోజకవర్గ స్థాయి రాజకీయ నాయకులు ఆ నియోజకవర్గ ప్రచారాన్ని చూసుకుంటే పాలన మెరుగవుతుంది. మొత్తం అధికారాలన్నీ ప్రధానమంత్రి చేతిలో పెట్టి ప్రధానమంత్రే వచ్చి ఒక రాష్ట్రంలో 40 ర్యాలీలు పాల్గొనాలి అని పెట్టుకుంటే మరి పాలన ఎట్లా మెరుగవుతుంది? మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేరా? టీఆర్ఎస్ కార్యకర్తలు లేరా? 119 నియోజకవర్గాల కేసీఆర్ తిరగాలని పెట్టుకుంటారు. మీరు ఆ రకంగా రాజకీయ వ్యవస్థ నిర్మిస్తారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక బలమైన నాయకుడు ఉంటే మీకు అభ్యంతరం, ఎందుకంటే పెద్ద నాయకులు ప్రశ్నిస్తారని. సో రాజకీయ పార్టీలు డెమోక్రటైజ్ అయితే ఎన్నికలకు ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందుకు తిరగాలి? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే కేంద్ర హోంమంత్రి రావాలి, మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికలు అయితే యూపీ ముఖ్యమంత్రి రావాలి, కేంద్ర మంత్రులు రావాలి. ఇది ఏం ఈ రాజకీయం ఎవరు కోరుకున్నారు? ప్రజలు కోరుకున్నారా? ప్రజలు అడిగారా? మాకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడ పాలన మానేసి వార్డులలో ప్రచారం చేయమని. ఎక్కడికక్కడ కోడ్ అమల్లో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోతున్నాయని చెప్తున్నారు.
ఒకటి కోడ్ అభివృద్ధి కార్యక్రమాలకు కోడ్ అడ్డురాదు. ఫర్ రొటీన్ గా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కోడ్ ఎప్పుడు అడ్డురాదు. ఒకటి అలాంటప్పుడు ఎన్నికల కోడ్ తగ్గించుకోండి. ఇప్పుడు 8 దశలు 10 దశలలో ఎందుకు ఎన్నికలు పెడుతున్నారు? రాజకీయ కారణాలు అదితే కదా. భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలేమో 7 దశలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఒకే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి 8 దశలు జరుగుతాయి. ఇదేం రాజకీయం అండి? ఇప్పుడు దేశమంతా ఇంక్లూడింగ్ బెంగాల్లో ఎన్నికలు జరిగితే 7 ఫేజెస్ లో జరిగింది, ఇంక్లూడింగ్ బెంగాల్. కానీ ఒక్క బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్లకు 8 ఫేజెస్ లో జరుగుతుంది. కరోనా కేసులు పెరుగుతున్నాయా, దశలు తగ్గించండి అన్నా కూడా తగ్గించరు. కారణం ఏంటంటే ఎన్ని ఎక్కువ దశల్లో జరిగితే ప్రధానమంత్రి, హోంమంత్రి ఎక్కువ మీటింగ్లు అటెండ్ కాగలుగుతాడు. అందుకొరకే కదా మీరు ఎక్కువ దశల్లో పెట్టుకునేది. ఇప్పుడు తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు పెట్టామనుకోండి, ప్రైమ్ మినిస్టర్ కు ఒకసారి 2-3 సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో 6 దశల్లో ఎన్నికలు పెట్టారనుకోండి, ఒక 1 నెల రోజులు టైం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఒక 10 మీటింగ్లు అటెండ్ కావచ్చు. ఇందుకొరకు కదా మీరు పెట్టుకునేది. మీరు ఎక్కువ దశలు పెట్టకండి, పోనీయండి. భద్రతా బలగాలు అందుబాటులో ఉండవు గనక ఎలక్షన్లు ఎక్కువ ఫేజుల్లో పెడుతున్నారన్నారు. సో ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ కూడా వచ్చేసింది కదా. భద్రతా బలగాలు మీరు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసుకుంటున్నారు కదా. సో పారామిలిటరీలో కూడా ఇలాంటి వాళ్ళను రిక్రూట్ చేసుకోండి, ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోండి ఎలక్షన్ల కొరకు. ఏమవుతుంది? ఎలక్షన్ కొరకే టాస్క్ ఫోర్స్ రిక్రూట్ చేయండి. ఎందుకంటే ఎన్నికలకు మించింది అయితే దేశంలో ఇంకోటి ఏం లేదు కదా. అదే పారామిలిటరీ ఫోర్సెస్ పెంచుకోండి, స్ట్రెంత్ పెంచుకోండి. అప్పుడు మీకు ఎన్ని తక్కువ దశల్లో జరిగితే తక్కువ సేపు ఉంటుంది కదా కోడ్. ఎన్నికల ఖర్చు కాదు, ఓకే, ఇది సరైన రీజన్ కాదు. లేకపోతే పాలన, ఎన్నికల కోడ్, అభివృద్ధి కుంటుపడుతుంది, ఇది కూడా సరైన రీజన్ కాదు అనుకుంటాం. అసలు జమిలీ అనేటటువంటి మాట ఎందుకు పదే పదే వినిపిస్తోంది? దాని అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఎందుకు వచ్చిందంటే చెప్తాను మీకు. తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్ 2018 ఎన్నికలు జరిగితే బీజేపీకి 7% ఓట్లు వచ్చాయి. అదే మే కొద్ది నెలలు అంటే ఎంత, అక్టోబర్ డిసెంబర్ అనుకోండి, గుర్తు, ఒక 6 నెలల్లో ఎన్నికలు జరిగితే లోక్సభ ఎన్నికలు 20% ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 5 సిట్టింగ్ సీట్లలో 4 ఓడిపోయి ఒక్కటే గెలుచుకుంది బీజేపీ. విత్ ఇన్ మంత్స్ లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి 4 లోక్సభ సీట్లు వచ్చాయి. ఇది తెలంగాణ. ఒరిస్సా తీసుకుందాం. ఒరిస్సాలో మీకు అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు ఓట్లు తక్కువ. లోక్సభ ఎన్నికల్లో 8 లోక్సభ సీట్లు వచ్చాయి, కానీ అసెంబ్లీ సీట్లలో అంతా రాలేదు. మీకు కర్ణాటక ఉదాహరణ చెప్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో 38% వస్తే లోక్సభ ఎన్నికల్లో 51% వచ్చింది. మీకు ఢిల్లీ ఉదాహరణ చెప్తాను. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న అన్ని లోక్సభ సీట్లు బీజేపీ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 70 సీట్లలో 67 ఆప్కి వస్తే 3 సీట్లు బీజేపీకి వచ్చాయి. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు, 3 కూడా బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 65 సీట్లుంటాయి. ఈ 65 సీట్లకు లోక్సభ ఎన్నికలు జరిగితే అత్యధిక సీట్లు బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమై ఉంటది కదా ఎందుకు జమిలీ ఎన్నికలు పెడతామంటున్నారని. సో అంటే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ తో పోలిస్తే జాతీయ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ అది గణనీయంగా ఉంది. నేను ఎక్కడ ఎగ్జాంపుల్ చెప్పినా మీకు, తెలంగాణ చెప్పినా, ఒరిస్సా చెప్పినా, కర్ణాటక చెప్పినా, ఢిల్లీ చెప్పినా, అంటే ఎంత వైడ్ వెరైటీ మీకు ఎగ్జాంపుల్ చెప్పినా చూడండి. ఈవెన్ యూపీతో సహా ఇదే పరిస్థితి, బెంగాల్తో సహా ఇదే పరిస్థితి. అంటే జాతీయ ఎన్నికలు పెడితే జాతీయ పార్టీలకు ఎక్కువ లాభం. బీజేపీ కాదు, మీకు 2009లో చెప్తాను, 2004లో చెప్తాను మీకు 2004-2009లో అప్పుడు రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సీట్ల కన్నా కాస్తంత లోక్సభ ఎన్నికలు ఎక్కువ వచ్చాయి. అందువల్ల జాతీయ ఎన్నికలు ఒకేసారి జాతీయ ఎన్నికల్లో జాతీయ పార్టీ లాభం ఉంటుంది. అందులో బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు ఇంకెక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే జాతీయవాదాన్ని ఎజెండాగా పెట్టి ఎన్నికలకు వెళ్తారు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ప్రాంతీయవాదము, ప్రాంతీయ సమస్యలు ముందుకు వస్తాయి. మీరు ఆ తెలంగాణకు వచ్చే వరకు తెలంగాణలో వరి కొన్నరా లేదా, తెలంగాణకు కేంద్రం ఏమిచ్చింది, ఈ చర్చ నడుస్తుంది. జాతీయ ఎన్నికల్లో చైనా వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, అజాం వస్తుంది, ఇజబ్లు వస్తాయి, నానవాపి వస్తుంది, తెలంగాణ సంబంధం లేని చాలా ఇష్యూస్ వస్తాయి. సో అందువల్ల ఏంటి, జాతీయ ఎన్నికలు రావడం వల్ల జాతీయ పార్టీలకు ముఖ్యంగా బీజేపీ ఎన్నికకి లాభం అనేది ఎలక్షన్ స్ట్రాటజీ. నేను చెప్పిన మీకు రిజల్ట్సే కదా. అందువల్ల ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి
ఎందుకంటే ఇవాళ దేశంలో బీజేపీకి ప్రధానమైన రెసిస్టెన్స్ ప్రాంతీయ పార్టీ నుంచి వస్తుంది. సో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలి అంటే జాతీయ ఎన్నికలు, ప్రాంతీయ ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు పెడితే నేషనల్ మూడ్ ఆఫ్ ద ఓటర్ డామినేట్ చేసి రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ యొక్క ఎదుగుదలను అడ్డుకోవచ్చు. ఇది అర్థమయ్యిందో లేదో తెలియదు కానీ ఆశ్చర్యం ఏంటంటే టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ ఆ రోజుల్లో బీజేపీతో మంచి స్నేహం ఉన్నది కనుక జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చింది. అవును. కానీ ఉన్న జమిలీ ఎన్నికలు మార్చి ముందు అసెంబ్లీ ఎన్నికలు, ముందస్తు ఎన్నికలకు పోయింది. అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ ఈ పార్టీలన్నీ కూడా జమిలీ ఎన్నికలు మద్దతు ఇస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి జాతీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ వేస్తున్న ఎత్తుగడిది. ఈ ఎత్తుగడకు ప్రాంతీయ పార్టీల అవకాశవాదంతో వాటిని సమర్థిస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమని వ్యతిరేకిస్తుంది? జమిలీ ఎన్నికలకు మద్దతుగా లెటర్ ఇచ్చిన పార్టీ కదా. నాకు గుర్తు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అప్పుడు పార్లమెంట్ సభ్యులు, ఆయన వెళ్లి మేము జమిలీ ఎన్నికలకు అనుకూలం అని ఓటేసి అని లెటర్ ఇచ్చారు. కానీ వాస్తవంగా తెలంగాణలో జమిలీ ఎన్నికలు అవి తీసేది ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏం పోయి మాట్లాడతారు? ఇప్పుడు దీన్ని ఎలా వ్యతిరేకిస్తారు చెప్పమనండి. అందువల్ల ప్రాంతీయ పార్టీల అవకాశవాదం భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతోంది కదా. మరి ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఒప్పుకుంటున్నాయి సార్? ఎందుకు ఒప్పుకున్నాయండి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చీల్చి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని రాజ్యసభలో బీజేపీ విలీనం చేసుకుంది. అయినా టీడీపీ వెళ్లి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఓటేశారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రోజు బీజేపీ తిడుతోంది, ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందే, పంపించాల్సిందే, జగన్ ఉన్నంత కాలం హిందువులకు నష్టం అంటోంది. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోయి బీజేపీకి మద్దతు ఇచ్చారు? సో మీకు శివసేనను నిట్ట నిలువున బీజేపీ చీల్చింది. చీల్చి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్యోగం నుంచి పీకేసింది. పోయి శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మద్దతు ఇచ్చాడు? సో మనకి కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ఇవన్నీ. బీఎస్పీ మాయావతి ఆమె మీద కేసులు, కేంద్ర సంస్థలు వెనకాల పడి మొత్తం బీఎస్పీని రాజకీయంగా దాదాపు అదృశ్యం చేశారు. అయినా బీఎస్పీపై ఎందుకు మద్దతు ఇచ్చింది బీజేపీ అభ్యర్థికి? ఇటీవల జనతాదళ్ సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వము, జనతాదళ్ సెక్యులర్ నాయకుల కుమారస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జేడీఎస్ ఎమ్మెల్యేలను లాగి జేడీఎస్ కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చింది బీజేపీ. వచ్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ జేడీఎస్ పెద్దలు ఎవరికి మద్దతు ఇచ్చారు? పోయి బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారో అర్థమవుతుంది కదా. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? నేను చెప్తే బాగుండదు ఓపెన్ గా. మీకు అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది, చూసిన వాళ్ళకు. సో ఎందుకు మద్దతు ఇస్తున్న ఈ ప్రాంతీయ పార్టీలు? వీరి అవకాశవాదం కదా. ఒకవేళ అవకాశవాదమే కావచ్చు, భయం కావచ్చు, భక్తి కావచ్చు, అవసరాలు కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, ఏమన్నా కానివ్వండి, తమ రాజకీయ ఉనికిని, అస్తిత్వాన్ని ప్రశ్నించేటువంటి జమిలీ ఎన్నికలకు తమ రాజకీయ అవకాశవాదం వల్ల మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ జమిలీకి వెళితే అంతా సెటరేట్ అయ్యి జమిలీకి వెళ్ళిపోయామనుకుందాం సార్, ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు ఒకటి, ఇది రాజ్యాంగ విరుద్ధము. ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అంటే భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలను ఎందుకు పెట్టారు? రాజ్యాంగ నిర్మాతలు తెలివి తక్కువై అనాలోచితంగా పెట్టలే. వాళ్ళు ఎందుకు పెట్టారంటే భారత రాజ్యాంగంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉండాలి. కేంద్రీకృతమైన అధికారము మల్టీ ఎథ్నిక్ అంటే అనేక భాషలు, సంస్కృతులు, జాతులు ఉన్నటువంటి దేశంలో మంచిది కాదు. ఇప్పుడు శ్రీలంకలో ఏంటి అసలు డిమాండు? దేశాధ్యక్షుని వద్ద పూర్తిగా అధికారాలని కేంద్రీకృతం, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ అంటాడు. దానికి వ్యతిరేకంగా లంకా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు కదా. సో భారతదేశంలో అలాంటి పరిస్థితులు రాకూడదు, ఏక వ్యక్తి సామ్యం అని భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు అంబేద్కర్ నాయకత్వంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉండాలి. ఒక రాజకీయ పార్టీ చేతుల్లో, ఒక రాజకీయ సిద్ధాంతం చేతుల్లో, ఒక రాజకీయ ఆలోచన చేతుల్లో అధికారం కేంద్రీకృతమై ఉండకూడదు అని పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఇది భారత రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ వ్యవస్థ సమాఖ్య స్ఫూర్తి. ఇది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒకటి. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు కూడా లేదని సుప్రీంకోర్టు కేశవానంద భారతీ కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్పింది. అందువల్ల ఫెడరలిజం పైన అటాక్ గనక జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధము.
రెండు ఇంప్రాక్టికల్. ఎలా జరుపుతారు జమిలీ ఎన్నికలు? ఇప్పుడు మీరు దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరుపుతారు. లెట్ అస్ అజ్యూమ్ ఒక 5 రాష్ట్రాల్లో ఎవరికి ఏ పార్టీకి మెజారిటీ రాదు. అప్పుడు ఏంటి, ఆ 5 రాష్ట్రాల అసెంబ్లీలకు మళ్ళీ ఎన్నికలు జరపలేరు, ఎందుకంటే జమిలీ కదా. అంటే 5 ఏళ్ల పాటు అక్కడ రాష్ట్రపతి పాలన పెడతారా, లేదంటే ఏక్నాథ్ షిందేలను తీసుకొచ్చి వాళ్లకు రాజ్యాంగబద్ధం చేయాలి. విలీనాలు, చీలికలు, ఫిరాయింపుల్ని రాజ్యాంగబద్ధం చేస్తేనే నీకు జమిలీకి పోవకుండా ప్రభుత్వం నిలబడుతుంది. అంటే ఏక్నాథ్ షిందేలను రాజ్యాంగబద్ధము చట్టబద్ధం చేసేటువంటి ప్రక్రియ కాదా జమిలీ ఎన్నికలు? పోనీ ఇంకోటి చెప్తాను, 28 రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలు వస్తాయి. లోక్సభలో ఏ పార్టీకి మెజారిటీ రాదు, లోక్సభలో ఏక్నాథ్ షిందేలు పుట్టరు. అప్పుడు ఏం చేద్దాం? లోక్సభకు కూడా 5 ఏళ్ల పాటు ఎన్నికలు ఆపి ప్రభుత్వం లేకుండా చేద్దామా, లేదా లోక్సభకు ఎన్నికలు జరిపి మళ్ళీ 28 రాష్ట్రాల మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరుపుదామా? ఎట్లా ప్రాక్టికల్ గా సాధ్యమైతే నాకు చెప్పండి. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఓ దగ్గర సుస్థిర ప్రభుత్వం రావచ్చు, ఓ దగ్గర అస్థిర ప్రభుత్వం రావచ్చు, ఒక దగ్గర సుస్థిర ప్రభుత్వం అయినా కూడా అందులో చీలికలు రావచ్చు. మరి ఇలాంటి భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్న దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిపితే ఒకే రకమైన ప్రజా తీర్పు ఎలా వస్తుంది? ప్రజల తీర్పులే భిన్నంగా ఉంటాయి కదా మన దేశంలో. తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. ఆంధ్రలో బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు. కోదాడ దాకా టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంటాయి. కోదాడపై నందిగామక టీఆర్ఎస్ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, బీజేపీ ఉండదు. ఆడ వేరే 2 పార్టీలు ఉంటాయి. అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా వేరే పార్టీ ఉంటుంది. ఇచ్చాపురం దాడి బరంపురం చేస్తే ఇక తెలుగుదేశం ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆడ వేరే పార్టీ ఉంటుంది. ఇటు తడకు పోతే అక్కడ ఇంకో పార్టీ ఉంటది. ఇలా మన రాయచూరుకు పోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ ఉంటది. నారాయణపేటలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది. అంటే నారాయణపేటకు మీకు మక్తలకు రాయచూరుకు ఎంత దూరము? 15 నిమిషాలు పడుతుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. నందిగామకు కోదాడకు ఎంత దూరము? 15 నిమిషాలలో చేరిపోతాం. తడకు ఎంత దూరం మనకు? 15 నిమిషాలు. ఆంధ్ర తమిళనాడు బార్డర్స్. మరి ఇక్కడ మొత్తం రాజకీయ పరిస్థితులు మారిపోతాయి కదా. ఇంత భిన్నత్వంతో కూడినటువంటి రాజకీయ వ్యవస్థలో ఒక బలమైనటువంటి పౌష్టికమైనటువంటి ప్రజాస్వామ్య నిర్మాణానికి జమిలీ ఎన్నికలు ముఖ్యం. ఇప్పుడు మన ఆహారంలో జమిలీ ఆహారం తీసుకుంటాం. ఎందుకు? కార్బోహైడ్రేట్లు కావాలి, విటమిన్లు కావాలి, ప్రోటీన్లు కావాలి, ఫ్యాట్ కొంత కావాలి. లేదు నేను ఓన్లీ ఫ్యాట్ తీసుకుంటా, ఓన్లీ కార్బోహైడ్రేట్ తీసుకుంటా, ఓన్లీ విటమిన్లు తీసుకుంటా. విటమిన్లు మంచియే, కానీ ఓన్లీ విటమిన్లు తీసుకుంటా, ఓన్లీ ప్రోటీన్లు తీసుకుంటా అంటే దేశం ఆరోగ్యం చెడిపోతుంది కదా. అంటే మానవ శరీరమునే జమిలీ కాదు. మానవ శరీరము పౌష్టికంగా ఉండాలంటే సమతుల ఆహారం ఉండాలి. ప్రజాస్వామ్యం పౌష్టికంగా ఉండాలంటే సమతుల పౌష్టిక ఎన్నికలు ఉండాలి. జమిలీ ఎన్నికలు పెట్టడం కాదు కదా. అదంతా ఎందుకు? పోనీ పార్లమెంట్ అసెంబ్లీ ఎందుకు? మరి స్థానిక ఎన్నికలు కూడా జమిలీ పెడదాం. లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, వార్డు ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, గ్రామ ఎన్నికలు అన్ని ఒకటేసారి పెట్టి పడేద్దాం. కానీ ఇప్పుడు మనకి జమిలీ ఎన్నికలు అంటే రాష్ట్రాలకు కేంద్రానికి అయిపోతుంది కదా, వాళ్ళే గెలిచినట్టు. ఇప్పుడు జమిలీ అంటే కేంద్రానికి రాష్ట్రాలకు జరిగే ఎన్నికలనే చూడాలా, స్థానిక ఎన్నికలన్నీ కూడా కలిపి అనుకోవాలా? ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం ఎన్నికల ఖర్చు లాజిక్ అయితే, ఎన్నికల కోడ్ లాజిక్ అయితే, మరి స్థానిక ఎన్నికలకు కూడా ఎన్నికల ఖర్చు ఉంటుంది, కోడ్ ఉంటుంది కదా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు తక్కువ ఖర్చు పెడతారా మన దేశంలో? అందువల్ల మరి ఖర్చే కదా. ఇప్పుడు మీరు ఒక బ్యాలెట్ బాక్స్ పెడితే అక్కడనే ఆ సర్పంచ్కి వేస్తాడు, వార్డు మెంబర్కి వేస్తాడు, ఎమ్మెల్యేకి వేస్తాడు, ఎంపీకి వేస్తాడు, అయిపోతుంది కదా. మరి దానికి అట్లా పెట్టుకుందాం ఆ జమిలీ ఎన్నికలు. మరి ఇక కొన్ని రోజుల తర్వాత ఏమంటారు, ఈ ఎన్నికలు ఇన్ని రకాల ఓట్లు వేసిన ఎందుకండి, మనము ఏదో ఒక పార్టీకి ఓటేమన్నాం, ఎవరు గెలిస్తే వాళ్ళే సర్పంచ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఉంటాడు అనే సిద్ధాంతం రాదా రేపో మాపో? మరి ఆ సిద్ధాంతాన్ని అంగీకరిద్దామా? ఇప్పుడు ఇన్ని ఓట్లు ఒక ఓటర్ వేసి కన్ఫ్యూజ్ అవడేందుకు మనం అన్ని పార్టీలు లిస్ట్ ఇద్దాం. ఏ పార్టీకి టిక్కు పెడితే ఆ పార్టీ గెలిస్తే ఇక సర్పంచ్ నుంచి మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ వరకు అదే పార్టీ ఉంటుందని సిద్ధాంతం చెప్పితే స్థిరమైన ప్రభుత్వం వస్తుంది కదా. ఒకే పార్టీ మొత్తం డబుల్ ఇంజన్ కాదు కదా, 4 ఇంజన్లు వస్తాయి కదా. దాన్ని అంగీకరిద్దామా? మొత్తం ఒకటే. ఇక ఇన్ని ఎందుకు మరి, ఇన్ని పార్టీలు ఎందుకు? ఇప్పుడు సర్పంచ్ ఓ పార్టీ ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఓ పార్టీ, చీఫ్ మినిస్టర్ ఓ పార్టీ, ఇదంతా ఎందుకు? మొత్తం దేశ ప్రజలు 5 ఏళ్ళకోసారి ఓ పార్టీకి ఓటేస్తారు. ఆ పార్టీ సర్పంచ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఉంటాడు. అంగీకరిద్దామా? దేశం బాగుంటుందా నాకు చెప్పండి.
థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు. ఇది కేంద్రం జమిలీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. నెక్స్ట్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.